హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మన సురేష్ సార్ ఏంటి అంటే మనకి ద హిందూ ఎడిటోరియల్ అని ఒక కొత్త ఆపర్చునిటీ రిలేటెడ్ క్లాసెస్ అనేవి మీకు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో ఈ యొక్క పర్టికులర్ పెయిడ్ కోర్సులో ఏంటి అంటే ఇది టోటల్ కవరేజ్ అంతా కూడా సురేష్ సార్ చేయబోతున్నారు. ఎగ్జామ్లో మెయిన్స్ రిలేటెడ్ కానీ ఇంటర్వ్యూ రిలేటెడ్ మీకు ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పేసి డైలీ ద హిందూలోంచి ఒక బిగ్ ఆర్టికల్ అనేది చూస్ చేసుకొని దాంట్లోని మోస్ట్ రెలవెంట్ యూపీఎస్సీకి ఏదైతే ఉంటుందో దాన్ని మీకు యూపీఎస్సీ మెయిన్స్కి మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా డైలీ మీరు ఈ క్లాస్కి యాక్సెస్ అనేది పొందొచ్చు అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ క్లాస్లోని మీకు సురేష్ సార్ డైలీ లైన్ బై లైన్ అనాలిసిస్ అనేది చేస్తారు ఒక పెద్ద ఆర్టికల్లోని. అండ్ అలానే ఫోకస్ ఆన్ బోత్ వొకాబ్యులరీ అండ్ టాపిక్ అనాలిసిస్ మీకు. సో లైన్ బై లైన్ అనాలిసిస్ అనేది చేయడం వల్ల కాంప్రహెన్సివ్ కవరేజ్ అనేది ఆర్టికల్ మీద రావడంతో పాటు ఇన్ఫ్యాక్ట్ వొకాబ్యులరీ మీద కూడా ఫోకస్ చేస్తారనమాట. అండ్ అలానే సమ్మరీ ఇంకా వే ఫార్వర్డ్ అనేది కూడా మీకు ఉంటుంది. సో రేపటి నుండి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి, అందుకే లోపల వేగంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఇనాగరల్ ఆఫర్ కింద మీకు కేవలం 500 పర్ మంత్ మాత్రమే పెడుతున్నారనమాట సార్. సో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, లేదంటే కోర్సెస్ ఫీజెస్ అనేవి ఎక్కువ అయిపోతాయి. సో ఇది డైరెక్ట్గా మీకు సురేష్ సార్ తీసుకుంటున్నందుకు కారణం కానీ ఏంటి అంటే మీకు చాలా హెల్ప్ చేస్తుంది సార్. ఇంగ్లీష్ కానీ లేదంటే మీకు ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ కానీ మంచి ఎనాలిసిస్, మీకు కాంప్రహెన్సివ్ ఎనాలిసిస్ కావాలి యూపీఎస్సీ కోసం అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు 4th February 2024 అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్ దట్ కన్సిస్టెంట్లీ మీ అప్రిసియేషన్స్ అనేవి నాకు ఇస్తున్నందుకు. అండ్ అదేవిధంగా నా హిందూ అనాలిసిస్ ఏదైతే మీకు అందరికీ కూడాను మీ ప్రిపరేషన్లో వాల్యూ అడిషన్ అనేది చేస్తున్నందుకు ఐఎమ్ రియలీ సో హ్యాపీ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఓకే, సో ఇలానే మీ యొక్క థ్యాంక్ఫుల్నెస్ అనేది కూడా నాకు కూడా కంటిన్యూ చేయండి. అండ్ అదేవిధంగా నేను మీకు డైలీ ఏంటి అంటే ఏదైతే యూపీఎస్సీ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, ఏ విధంగా మనం అర్థం చేసుకోవడానికి ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్స్ అనేవి పెట్టడంతో పాటు డే బై డే ఆర్టికల్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ చేయడం అనేది ట్రై చేద్దాం. ఓకేనా? సో ఎస్, ఈరోజు మనకి ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే పేపర్లోని ఫస్ట్ పేజ్లోని ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. బీజేపీ వెటరన్ అద్వానీ టు బి అవార్డెడ్ ది భారత్ రత్న అవార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అనేది మీకు ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ GS2 పాలిటీ పర్స్పెక్టివ్లో మీకు ఇంపార్టెంట్. అండ్ అలానే GS4 ఎథిక్స్లోని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్లో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఒక విషయం తెలుసుకోవడానికి ట్రై చేయండి. మనకి కాన్స్టిట్యూషన్ అంటే 1947కి ముందు అప్పట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ ద గ్రేట్ అని, అశోక ద గ్రేట్ అని, లేదా రాజాది రాజా, రాజమార్తాండ ఎట్సెట్రా అట్లాంటివన్నీ ఉండేవి. కానీ దానివల్ల ఏం వయోలేట్ అవుతుంది? ఈక్వాలిటీ అనేది వయోలేట్ అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ థింకర్స్ ఏమని అనుకున్నారు, ఇలాంటి ప్రిఫరెన్సెస్ అనేవి ఎవరికి ఇవ్వకూడదు, అలాగా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చూడకూడదు అని చెప్పేసి ఏం చేసింది, కాన్స్టిట్యూషన్ పరంగానే ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 18 అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ 18 అనేది ఏం చెప్తుంది? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఓకే, టైటిల్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అంటే వాళ్ళ పేరు ముందు, పేరు తర్వాత, అలాగా తోకలు ముందు ప్రిఫిక్స్లు సఫిక్స్లు పెట్టుకోవడం అనమాట. సో దీని ప్రకారంగా టైటిల్స్ అనేది అబాలిష్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఆర్టికల్ 18 ఏమని చెప్తుంది? దిస్ ఆర్టికల్ 18 ఈజ్ టెల్లింగ్ దాట్ ఎవరైనా సరే వాళ్ళు అంటే ఒక పర్సన్ అనేవాడు ఏదైనా ఫీల్డ్లోని పర్టిక్యులర్గా ఎప్పుడైనా సరే తన అచీవ్మెంట్ కానీ చేసినట్లయితే ఖచ్చితంగా దానికి రికగ్నిషన్ అనేది చేయొచ్చు అనమాట. సో రికగ్నిషన్ ఆనర్ అనేది చెయ్యొచ్చు. ఓకే,
అని చెప్పేసి. అంటే ఏంటి, ఎక్సలెన్స్ అవార్డ్స్ కానీ ఇవ్వడం కానీ అలాంటివన్నీ కూడా చేయొచ్చు. సో ఇదే పర్స్పెక్టివ్లో ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరికి కూడా ఏంటి అంటే ఎవరు ఏ ఫీల్డ్స్లో అయితే ఉంటారో వాళ్ళు ఆ ఫీల్డ్స్లోని అత్యద్భుతంగా వాళ్ళు పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి, అండ్ అదేవిధంగా వాళ్ళు కంట్రీకి ఏదో ఒకటి దేశానికి చెయ్యాలి అని చెప్పేసి ఏ ఫీల్డ్లోనైనా అని చెప్పేసి అవార్డ్స్ అవి ఇస్తుంటారు. సో రీసెంట్లీ చాలామందికి ఈవెన్ ఇంక్లూడింగ్ చిరంజీవి గారు అండ్ మిగతా వాళ్ళు కూడా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అని, పద్మశ్రీ అని చెప్పేసి అట్లా అవార్డ్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే మన ఎల్కే అద్వానీ గారికి బీజేపీ తాలూకా టాప్ మోస్ట్ లీడర్ గారు అనమాట, ఇన్ఫ్యాక్ట్ ఫార్మర్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడాను. సో భారత్ రత్న అవార్డు అనేది వచ్చింది. సో ఆ పర్స్పెక్టివ్లో నేను చెప్తున్నాను, భారత్ రత్న అనేది ఏంటి ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. భారత్ రత్న ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ a title under Article 18 of Indian Constitution. Whereas this is a recognition of honor for his service to the nation. ఓకే, నేషన్ డెవలప్మెంట్కి, నేషన్ కోసం ఎవరైతే పాటుపడతారో అలాంటి వాళ్ళకి. అయితే భారతరత్న అవార్డు ఏదైతే ఉందో దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. ఇది వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి అనేది రూలే లేదు. అండ్ అలానే ప్రతిసారి కూడా ఇండియన్స్కి మాత్రమే కేవలం ఇవ్వాలి, లేకపోతే ఇంకెవరికి ఇవ్వకూడదని కాదు. న్యాచురలైజ్ సిటిజన్స్కి అయినా సరే, లేకపోతే ఇంకెవరికైనా సరే, ఫారినర్స్కి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మన ఇన్ఫ్యాక్ట్ నెల్సన్ మండే గారికి కూడా ఇవ్వడం జరిగింది. నెల్సన్ మండేలా యాక్చువల్లీ ఇతనేంటి ఆఫ్రికాకి చెందిన క్యాండిడేట్. ఇన్ఫ్యాక్ట్ 1990లో ఇతనికి ఇవ్వడం అనేది జరిగిందనమాట, మదర్ థెరెసా గారికి కానీ వీళ్ళందరికీ కూడాను. అయితే ఈ అవార్డు అనేది ఎలా ఇస్తారు, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి రికమెండేషన్ అనేది చేస్తారు ఏ పర్సన్కి ఇవ్వాలి అని చెప్పేసి. అలా అతను రికమెండ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఈ అవార్డు అనేది ఎవరికి ఆ పర్టికులర్ పర్సన్కి ఇస్తారనమాట. అయితే పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ఎన్ని ఇచ్చినా సరే వాటికి ఒక లిమిట్, సైజ్, నంబర్ అనేది ఉండదు. వేరేస్ భారత్ రత్న మాత్రం మ్యాక్సిమం 3 మాత్రమే ఇన్ ఏ ఇయర్. అలా అని చెప్పేసి డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వాలి అని కూడా లేదనమాట. ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేయడం అనేది జరిగింది, 1954 నుండి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేశారు. లైక్ ఏ ఇయర్లో ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదు అంటే లేదు. స్టార్టింగ్ ఏంటి అంటే అండ్ ఈ అవార్డు ఇస్తున్నప్పుడు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, జెండర్, క్రీడ్, రిలీజియన్ లేదా ఏ పొజిషన్లో ఉన్నారో అలా కాకుండా ప్యూర్లీ వాళ్ళ రిలేటెడ్ సర్వీసెస్ని గుర్తుపెట్టుకొని ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో దీనికి మానిటరీ అవార్డు కానీ లేకపోతే మానిటరీ బెనిఫిట్స్ కానీ అలా ఏముండదు. ఒక సర్టిఫికేట్, ఇంకొక మెడల్ అనేది వస్తుంది. ఈ సర్టిఫికేట్ని ఇన్ఫ్యాక్ట్ సనద్ అని కూడా అంటారు, అండ్ ఆల్సో ఏ మెడల్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఈ విధంగా. అయితే ఇది భారత్ రత్న గురించి ఎప్పటి నుండి 1954 నుండి స్టార్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ గారికి రికమెండేషన్ అనేది ఇస్తారు. ఓకేనా. అయితే ఇంతకీ ఎందుకు ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది తనకి, ఎల్కే అద్వానీ గారికి? యాక్చువల్లీ ఏంటి అంటే హీఈస్ ఎ లైఫ్ దట్ స్టార్టెడ్ ఫ్రమ్ వర్కింగ్ ఎట్ ద గ్రాస్ రూట్స్ టు సర్వింగ్ ద నేషన్ యాజ్ అవర్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్. సో మోడీ గారు ఏంటి అంటే ఆర్ఎస్ఎస్లోని 14 yearsకి జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అప్పటి నుండి కూడా ఎల్కే అద్వానీ గారు ఏంటి అంటే కంట్రీకి ఏదో ఒక విధంగా సర్వ్ చేస్తూనే ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ అతని తాలూకా మోస్ట్ కామన్ ప్రిన్సిపల్ అనేది ఏంటి, ఇదం నమమ్మ అంటే ఏంటి, దిస్ లైఫ్ ఈజ్ నాట్ మైన్. ఈ లైఫ్ ఏదైతే ఉందో అది నాది కాదు, అది దేశాని కోసం, ప్రజల కోసం నేను 24 గంటలు కూడా కష్టపడతాను అనేది చెప్పేసి అనమాట.
అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇతను ఏంటి అంటే అద్వానీ రిలీజ్డ్ ఏ స్టేట్మెంట్ అనమాట. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఎన్ ఆనర్, నాట్ జస్ట్ పర్సనలీ బట్ ఆల్సో ఫర్ హిస్ ఐడియల్స్ అండ్ ప్రిన్సిపల్స్. అతను ఏదైతే అతని తాలూకా థాట్స్ అండ్ అతని తాలూకా సోషల్ ప్రిన్సిపల్స్, సొసైటీలో సర్వీస్ కానీ అండ్ ఏ విధంగా అతను సొసైటీలో సర్వ్ చేశారు అనేది, లాంగ్ టర్మ్స్లో ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు అంటే డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కింద వర్క్ చేయటం గురించి కానీ ఎట్సెట్రా, అదంతా కూడాను ఇతను ఏంటి అంటే వాటికి రికగ్నిషన్ గాను ఈరోజు ఈ భారతరత్న అవార్డు అనేది ఇతనికి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ లైక్ ఏ మోటివేషన్ థింగ్ అనమాట. అందుకే ఈ భారతరత్న రిలేటెడ్ ఆర్టికల్ 18 రిలేటెడ్ మనకి ఏంటి అంటే GS2 పరంగా ఇంపార్టెంట్, వేరస్ GS4లోని ఇలాంటి పర్సనాలిటీస్. ఎందుకంటే వెరీ రీసెంట్లీ కర్పూరి థాకర్, బీహార్ తాలూకా ఎక్స్ చీఫ్ మినిస్టర్ అనమాట కర్పూరి థాకర్, ఇతనికి కూడా ఈ అవార్డు అనేది భారతరత్న ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో అతను యాక్చువల్లీ ట్రూ లీడర్ అండ్ అతనికి పోస్టుమస్లీ ఇవ్వడం అనేది జరిగింది. పోస్టుమస్లీ అంటే అర్థం ఏంటి, చనిపోయిన తర్వాత. అతను ఎప్పుడో చనిపోయారు బట్ ఈ రోజు ఇచ్చారు, బట్ ఎల్కే అద్వానీ గారికి ఇప్పుడే ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అనమాట. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఎలిఫెంట్ క్యాప్చర్డ్ ఇన్ కేరళ ఫౌండ్ డెడ్ ఆన్ అరైవల్ ఎట్ బాండీపూర్ టైగర్ రిజర్వ్. సో ఎలిఫెంట్ని క్యాప్చర్ చేశారనమాట కేరళలోని. కేరళ తర్వాత దాన్ని బాండీపూర్ టైగర్ రిజర్వ్కి తీసుకొస్తున్నారనమాట. సో ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని ఎలిఫెంట్ అనేది చనిపోవడం అనేది జరిగింది. అయితే ఇంతకీ ఈ ఆర్టికల్ మనకి ఎలా ఇంపార్టెంట్, GS3 పరంగా ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకలాజీ పర్స్పెక్టివ్లోని అండ్ అలానే మనకి కన్జర్వేషన్ పర్పస్లోని ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో లైక్ ఈ ఎలిఫెంట్ ఏదైతే ఉందో అది 25-year-old టస్కర్ అనమాట. కేరళలోని దీన్ని క్యాప్చర్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత కర్ణాటకకి బాండీపూర్ టైగర్ రిజర్వ్ అనేది లొకేట్ అయ్యింది. సో కర్ణాటకకి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్న టైం పీరియడ్ అనమాట. సో ఆ టైం పీరియడ్లో సాటర్డే నిన్న చనిపోవడం అనేది జరిగింది. సో దీని పేరు వచ్చేసరికి థన్నేర్ కొంబన్. ఇది ఒరిజినల్లీ బేలూర్ ఫారెస్ట్ రేంజ్కి సంబంధించిందనమాట. అండ్ తర్వాత ఏంటి అంటే దీన్ని అంటే రీలొకేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ద ఎలిఫెంట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద వైల్డ్ ఇన్ మూలేహోలే రేంజ్ ఆఫ్ బాండీపూర్ టైగర్ రిజర్వ్. బాండీపూర్లోని మూలేహోలే రేంజ్ అనేది ఉంది, విచ్ ఈస్ అ ట్రై జంక్షన్ అబౌట్ వయనాడ్ ఇన్ కేరళ అండ్ ముదుములై ఇన్ తమిళనాడు. సో ముదుములై ఇన్ తమిళనాడుకి, కేరళలో ఉన్న వయనాడుకి ఎగ్జాక్ట్లీ ఇది మిడిల్ ఆఫ్ ద ఏరియా అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, కంగారు పడకండి. నేను చెప్పడం మర్చిపోయిన ఏంటి అంటే ఇది GS1లో జోగ్రఫీ పరంగా లొకేషన్ పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంట్. నేను అది కూడా మీకు పెట్టడం అనేది జరిగింది. ఇదిగోండి, దిస్ ఈజ్ వాట్ దిస్ బాండీపూర్ టైగర్ రిజర్వ్ అనమాట. ఎక్కడ నుండి ఎక్కడ వరకు లొకేట్ అయ్యింది, ఆల్మోస్ట్ దిస్ ఈజ్ లైక్ ఏంటి అంటే చూడండి, దిస్ ఈజ్ అవర్ కేరళ అండ్ దిస్ ఈజ్ యువర్ కర్ణాటక, కేరళ, తమిళనాడు ఏరియాస్ అనమాట. కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్లోని ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మిడిల్ పాయింట్లోని ఇది లొకేట్ అయ్యి ఉంది. అందుకే దీన్ని ట్రై జంక్షన్ పాయింట్ అంటారు. ట్రై జంక్షన్ ఎక్కడెక్కడ, వయనాడ్ ఇన్ కేరళ అండ్ అలానే ముదుములై ఇన్ తమిళనాడు. సో కైండ్లీ నా సజెషన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి టైగర్ రిజర్వ్స్ కానీ లేకపోతే నేషనల్ పార్క్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, ఇమ్మీడియట్లీ మీరు ఏంటంటే మ్యాప్ పాయింటింగ్ దానికోసం ఒక సెపరేట్ మ్యాప్ పాయింటింగ్ తీసుకొని వెంటనే వాటిని లొకేట్ చేసుకొని అక్కడ ఏ రివర్స్ ఫ్లో అవుతున్నాయి ఏంటి ఇలాంటివన్నీ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఈ పరంగా మనకి ఇలా పెట్టడం అనేది జరిగింది. ఈ పర్స్పెక్టివ్లో వాట్ ఐమ్ ఫీలింగ్ ఈజ్ లైక్ బాండీపూర్ టైగర్ రిజర్వ్ గురించి మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండ్ అలానే ఈ ఎలిఫెంట్ గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. బాండీపూర్ టైగర్ రిజర్వ్ గురించి, దిస్ టైగర్ రిజర్వ్ ఇది ఎప్పుడు 1973లో ప్రాజెక్ట్ టైగర్ కింద దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ అనేది ఉంది. ఆ ప్రాజెక్ట్ టైగర్ అంటే టైగర్స్ని సేవ్ చేయడం కోసం అని చెప్పేసి వాటి నెంబర్ కన్సర్వ్ చేయడానికి అని చెప్పేసి ఆ టైం పీరియడ్లో 1973లోని దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట.
ఆ తర్వాత 1985లోని దీన్ని చుట్టుపక్కల ఉన్న వైల్డ్ పార్క్స్ అలాంటివన్నీ కూడా కలిపేసి అప్పుడు దీన్ని ఏం చేశారు, బాండీపూర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి దీని పేరు అనేది మార్చడం జరిగిందనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది, కర్ణాటక, తమిళనాడు, కేరళ తాలూకా, కర్ణాటక, కేరళ, తమిళనాడు తాలూకా ట్రై జంక్షన్ ఏరియాలో ఇది లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. అండ్ ఇది 2 డిస్ట్రిక్ట్స్లో లొకేట్ అయ్యిందనమాట. ఒకటి మైసూర్ అండ్ చామరాజనగర్లో లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగిందనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే దీంట్లోని కేవలం మనకి ఏంటి అంటే ఓన్లీ బాండీపూర్ అనే కాదు, దీని చుట్టుపక్కల ముదుములై టైగర్ రిజర్వ్ ఉంది సౌత్లోని, నార్త్లోని అంటే ఈస్ట్లోని వచ్చేసరికి మనకి ఏంటి అంటే వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, కాబిని రిజర్వాయర్ అనేది ఉంది, ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లోనే హైయెస్ట్ టైగర్ పాపులేషన్ అనేది ఉండింది అండ్ సింగిల్ లార్జెస్ట్ ఏషియన్ ఎలిఫెంట్ అనేది కూడా ఉంది లొకేట్ అయ్యి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పార్క్ ఏదైతే ఉందో ఈ బాండీపూర్ పార్క్ అనేది దీంట్లోని ఎగ్జాక్ట్లీ నార్త్లోని వచ్చేసరికి కాబిని రివర్ అనేది ఫ్లో అవుతుంది. అవన్నీ మీరు మ్యాప్ పాయింటింగ్లో చూడడానికి ట్రై చేయండి. అండ్ సౌత్లోని వచ్చేసరికి మనకి ఏంటి అంటే మోయర్ రివర్ అనేది లొకేట్ అయ్యింది, మోయర్ రివర్లో ఫ్లో అవుతుంది అనమాట. అండ్ అలానే ఎగ్జాక్ట్లీ ఈ పార్క్ లోన్ వచ్చేసరికి ఒక రివర్ కూడా ఫ్లో అవుతుంది, అదే నూగు రివర్. ఓకే, నూగు రివర్ అనేది కూడా ఉంది. అండ్ హైయెస్ట్ పాయింట్ దీంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క పర్టికులర్ టైగర్ రిజర్వ్లోని హైయెస్ట్ పాయింట్ ఇన్ దిస్ టైగర్ రిజర్వ్ ఇస్ హిమవత్ గోపాలస్వామి బెట్ట. హిమవత్ గోపాలస్వామి బెట్ట అనేది కూడా యాక్చువల్లీ దిస్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. కైండ్లీ ఇది ఏంటి అంటే నేను ఇక్కడ మీకు పెట్టడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఈ రివర్ అనేది ఫ్లో అవుతుంది, నూగు రివర్ డ్యామ్ కూడాను. అండ్ అలానే నార్త్ వచ్చేసరికి కాబిని రివర్ అండ్ సౌత్లో కూడా రివర్ అనేది ఫ్లో అవుతుంది ఎట్సెట్రా. అండ్ తర్వాత ఇక్కడ మీకు ఏంటి అంటే కోర్ ఏరియా ఎంతవరకు ఉంది, బఫర్ ఏరియా ఏంటి, రోడ్స్, ఫారెస్ట్, రెస్ట్ హౌసెస్, ఏ రివర్స్ ఉన్నాయి, టూరిజం ఏరియా, రిజర్వాయర్స్ అండ్ లేక్స్, డ్యామ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ లొకేట్ అయ్యి పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఇదంతా కూడా మీకు చాలా ఇంపార్టెంట్. డార్క్ గ్రీన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఆల్ బఫర్ ఏరియా అండ్ దిస్ లైట్ గ్రీన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఆల్ కోర్ ఏరియా అనమాట. కోర్ ఏరియా అంటే అర్థం ఏంటి, ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే టైగర్స్ అనేవి ఎక్కువ లొకేట్ అయి ఉంటాయో ఆ ఏరియాస్ని కోర్ ఏరియా అని చెప్పేసి అంటారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎలిఫెంట్స్ రిలేటెడ్, ఎందుకంటే మనకి ఇక్కడ కనబడిందే ఎలిఫెంట్. ఈ ఎలిఫెంట్ గురించి మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో జనరలీ దిస్ కమ్స్ అండర్ ఏషియన్ ఎలిఫెంట్ కేటగిరీ. ఈ ఏషియన్ ఎలిఫెంట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ టోటల్ ఏషియన్ ఎలిఫెంట్లో 3 స్పీషీస్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి ఇండియన్ అండ్ అలానే సుమాత్రాన్ అండ్ జావన్ స్పీషీస్ శ్రీలంక. ఓకే, ఇలాగ మనకి 3 స్పీసీస్ ఆఫ్ ఏషియన్ ఎలిఫెంట్ అనేది ఉంటుంది. అండ్ దీన్ని IUCN స్టేటస్ వచ్చేసరికి ఏంటి అంటే ఎండేంజర్డ్ కేటగిరీ. ఓకే, ఎండేంజర్డ్ కేటగిరీ. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ప్రకారంగా దీన్ని Schedule 1లో పెట్టడం అనేది జరిగింది. అండ్ సైట్స్ ప్రకారంగా కూడా Appendix 1 కేటగిరీలో ఉండడం అనేది జరిగింది. సో దీనికోసం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కూడా స్టార్ట్ చేసింది. ఎస్పెషల్లీ ఎలిఫెంట్స్ని వాటి టస్క్స్ కోసం కానీ అండ్ వాటి హెయిర్స్ కోసం కానీ ఎట్సెట్రా వాటిని చంపేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువ జరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఏవైతే ఎలిఫెంట్ ఏరియాస్ ఉన్నాయో వాటిని ఆక్యుపై చేసుకుంటుంటే అవి ఏం చేస్తాయి, రోడ్ల మీదకి వచ్చేయడం అనేది జరుగుతుంది. అలాగా అవి రోడ్ల మీదకి రావడం వల్ల ఏం జరుగుతుంది, అంటే పంట పొలాలు అవన్నీ కూడా నాశనం చేసేస్తుంటున్నాయి. అవి మనుషులను చూసి భయపడిపోతున్నాయి అవి, అండ్ మనుషులేమో వాటిని చూసి భయపడుతున్నాయి. అలాంటి టైంలోనూ ఇద్దరికి కూడా కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట.
ఆ కాన్ఫ్లిక్ట్ టైం పీరియడ్లోని వీళ్ళు చంపేయడం చేసేయడం. అండ్ అలానే కోరుండి వైల్డ్లో కూడాను వాటిని చంపేసి వాటి టస్క్స్ అవి తీసుకోవడం, విచ్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ. చాలామందికి కోరికలు అనేవి ఉంటాయి కదా, ఏనుగు దంతాలని ధరించాలి, లేకపోతే టైగర్ పులి గోర్ అనేది వేసుకోవాలి, ఎట్సెట్రా ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటి కోసం అని మూగ జంతువులు చంపేయడం అనేది జరుగుతుంది. అందుకోసం ఈ ప్రాజెక్ట్ టైగర్ అని, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. ఇవంతా కూడా దేంట్లోకి వస్తాయి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ తాలూకా ఎఫర్ట్స్లోకి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకేనా. సో నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు చేశాను, బట్ మీ తాలూకా వర్క్ అనేది కూడా మీ సైడ్ నుండి కొంచెం పెట్టడం అనేది కూడా హైలీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఐ థింక్ దిస్ ఈజ్ అంటే మీకు ఇది అర్థమైంది అనేది. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ అనేది కొత్త బ్యాచెస్ తోటి స్టార్ట్ చేస్తున్నారనమాట. సో మీరు ఇప్పుడు మీ యొక్క యూపీఎస్సీ జర్నీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి, దట్టు కేవలం 3000 రూపీస్ పర్ మంత్ పే చేస్తూ కూడా స్టార్ట్ చేయొచ్చు. టోటల్ ఫీ వచ్చేసరికి 60,000 అనమాట. అంటే మీరు ఓవర్ ద టైం పీరియడ్లో జాబ్ చేసుకుంటూ కూడాను ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అలానే మెల్లమెల్లగా 3000 అనేది కట్టుకుంటూ కూడా మీరు క్లియర్ చేయొచ్చు. బట్ ఈ ఆఫర్ మాత్రం మీకు కేవలం 15th ఫిబ్రవరికి వరకు మాత్రమే అనమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ విశాఖపట్నం మన బ్రాంచ్ కూడా ఉంది. ఇక్కడ కూడా న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. బట్ మీకు ఆఫ్లైన్ వచ్చేసరికి ఏంటి అంటే నియర్ బై వైజాగ్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో మీరు నెలకి 5,000 రూపీస్ పే చేసుకుంటూ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్ అనేది. సో దిస్ హెల్ప్స్ ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉంటున్నారో, లేకపోతే ఎవరైతే ఒకేసారి బల్క్ అమౌంట్ పే చేయాలనుకోవట్లేదో మీకు అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ ప్రకారంగా కూడా మీకు అర్థమవుతుంది కూడా మన క్లాసెస్ ఎలా రన్ అవుతున్నాయి, మన స్కెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలానే మీకు ఏ విధంగా మనం మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది అనమాట. దిస్ ఆల్సో షో కేసెస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది. అండ్ మీకు ఇది కూడా విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ, ఫీ 60,000 అనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటి, మీరు యూపీఎస్సీ క్లియర్ చేసినంత వరకు కూడా మీరు మన వైజాగ్లో ఉన్న ఎల్టీఎక్స్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఇది కూడా ఆఫర్ మీకు 15th ఫిబ్రవరి వరకు మాత్రమే. దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే, ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఏమైనా మీరు చూడాలి అనుకున్నా www.ltxclasses.com లాగిన్ అవ్వండి. ఇంకా ఇవే కాకుండా చాలా ఆపర్చునిటీస్, చాలా ఆఫర్స్ అనేవి ప్రజెంట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చూసే స్కోప్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఐ హోప్ దట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ India made typhoid vaccine efficacy lasts for 4 years a study అనమాట. సో ఇది ఏ విధంగా మీకు ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇది GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి హైలీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఒకవేళ చూసినట్లయితే మీకు అంటే ఆర్టికల్ ఏంటో అనేది తర్వాత చూద్దాం, కానీ ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవడం అనేది హైలీ ఇంపార్టెంట్ అనమాట. టైఫాయిడ్ అనేది కనిపిస్తుంది మీకు, అండ్ అలానే టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది తెలుస్తుంది. సో ఈ రెండింటి గురించి మీరు తెలుసుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. సో కమింగ్ టు టైఫాయిడ్, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. సో టైఫాయిడ్ అనేది దిస్ ఈజ్ లైక్ ఏ ఫీవర్ అనమాట. ఇది హైలీ contagious in the nature. Contagious అంటే అర్థం ఏంటి? ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది. అయితే దేని వల్ల ఇది వస్తుంది? సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా. సో ఇదొక బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట, ఇన్ఫెక్షన్. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది? కంటామినేటెడ్, ఎందుకంటే కంటాజియస్ అన్నాం కదా, కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా కానీ లేదా వాటర్ ద్వారా కూడా
ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది ఈ టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పేసి అనమాట. సో టైఫాయిడ్ అనగానే మీకు గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ బ్యాక్టీరియల్ థింగ్ అనేది. సాల్మోనెల్లా టైఫీ బ్యాక్టీరియా నుండి అండ్ ఇది ఒక పర్సన్ నుండి ఒక పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది, అందుకే దాన్ని కంటాజియస్ అని చెప్పేసి అంటారు. బేసికలీ ఇది వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది, సిమ్టమ్స్ అనేవి హెవీ ఫీవర్ అనేది ఉంటుంది అండ్ ఇది లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అలానే హెడేక్ అనేది ఉంటుంది, నాజియా అంటే వామిట్ ఫీలింగ్స్ అండ్ లాస్ ఆఫ్ ఎపిటైట్, ఇంకా ఎవరికి ఏంటి తినడం అలాంటిది ఏంటి పోతుంది అండ్ అలానే సమ్ టైమ్స్ డయారియా అనేది కూడా వస్తుంది. ఇఫ్ అట్ ఆల్ ప్రాపర్గా దీన్ని ట్రీట్ చేయలేదనుకోండి ఆ పర్సన్ సివియర్ ఇల్నెస్తో అంటే అనుభవించడమే కాకుండా చనిపోయే పరిస్థితుల్లో కూడా సివియర్ కాంప్లికేషన్స్ ఇమ్మీడియట్లీ మెషర్స్ కానీ తీసుకోపోతాయి అనమాట. ఓకేనా. సో బేసికల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారంగా గ్లోబల్ లెవెల్లోని చాలా ఎక్కువ మంది టైఫాయిడ్తో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే బిలో 2 years చిల్డ్రన్ హైలీ ఎఫెక్ట్ అవుతున్నారనమాట. అయితే ఏంటి దీనికోసం యాక్చువల్లీ కొన్ని వ్యాక్సినేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఈ టైఫాయిడ్ కోసం అని చెప్పేసి వ్యాక్సినేషన్ అంటే ఏంటి అర్థం, సో ఏదైతే అవాయిడ్ చేస్తుందో డిసీజ్ అనేది రాకుండా ఉండడానికి, సో దాన్ని వ్యాక్సినేషన్ అని చెప్పేసి అంటారు. దీనికోసం ఏంటి వ్యాక్సినేషన్స్ అనేవి ఉన్నాయి, ఒకటి పాలీసాకరైడ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైవ్ వీకెండ్ టైఫాయిడ్ వ్యాక్సిన్. ఈ రెండు ఉన్నాయి. కాకపోతే ఈ రెండిటికి గల నెగటివ్ అనేది ఏంటి, ఈ రెండు కూడాను వ్యాక్సినేషన్స్ బిలో 2 years వాళ్ళకి డెఫినెట్లీ నాట్ టు బీ అడ్మినిస్టర్డ్, అంటే ఇవ్వకూడదు, చిన్న పిల్లలకి ఇవ్వకూడదు. అదేంటి మేడం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా 2 years లోపల పిల్లల వాళ్ళకే మెజారిటీ 60 to 70% ఆఫ్ కేసెస్ గ్లోబల్ లెవెల్లో టైఫాయిడ్ ఫీవర్ టైఫాయిడ్ ఉంది అంటే అది less than 2 years పిల్లలకే వస్తుంది. కానీ 2 వ్యాక్సినేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా నెగటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది పిల్లల మీద, ఇఫ్ అట్ ఆల్ ఆ 2 ఏళ్ల పిల్లల లోపల ఒకవేళ ఇస్తుంటే అనమాట. సో ఇలాంటి ఒక పర్టికులర్ టైం పీరియడ్లోని ఇండియాలోని మెడికల్ రిలేటెడ్ ఒక కంపెనీ అనేది ఉండింది, అదే భారత్ బయోటెక్ అనమాట. సో ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో అంటే ఇండియాలోని దిస్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఓకే, దిస్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ క్రియేటింగ్ ఏ వ్యాక్సిన్ దట్టు ఎవరికి less than 2 years వాళ్ళకి అడ్మినిస్టర్ చేయడానికి. ఆ వ్యాక్సిన్ పేరే ఏంటి, టిప్ బార్ వ్యాక్సిన్, టిప్ బార్ టైఫాయిడ్ వ్యాక్సిన్. ఓకే, టిప్ బార్ టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఆ రెండింటికంట దీనికి బెటర్ ఎఫికసీ అనేది ఉండింది. మేడం బెటర్ ఎఫికసీ అంటే అర్థం ఏంటి, వర్కింగ్ అనేది ప్రాపర్గా ఇది వర్క్ చేస్తుంది అని చెప్పేసి అని అర్థం అనమాట. ఈ టిప్ బార్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో దీన్ని కాంజుగేట్ వ్యాక్సిన్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ కాంజుగేట్ వ్యాక్సిన్. మేడం కాంజుగేట్ వ్యాక్సిన్ అంటే అర్థం ఏంటి, కాంజుగేట్ వ్యాక్సిన్ మీన్స్ ఈ 2 different కాంపోనెంట్స్ నుండి ఎప్పుడైనా సరే ఏ వ్యాక్సినేషన్ అయినా సరే 2 different కాంపోనెంట్స్ నుండి ఒకవేళ చేసినట్లయితే అలాంటి దాన్ని కాంజుగేట్ వ్యాక్సిన్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ 2 different కాంపోనెంట్స్ అనేవి ఏంటి, ఒకటి యాంటీజెన్తో పాటు అంటే ఇది దీంట్లోని అండ్ అలానే కెమికలీ రెస్పాన్సివ్ టు ద క్యారియర్ ప్రోటీన్, ఇలాగా 2 different కాంపోనెంట్స్ ద్వారా ఈ వ్యాక్సినేషన్ని తయారు చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సినేషన్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట. సో గ్లోబల్లీ ఏవైతే ట్రాపికల్ నేషన్స్లోని టైఫాయిడ్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయో కంట్రీస్లోని వాళ్ళందరికీ ఇది అడ్మినిస్టర్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. అండ్ హూ అనేది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వీటిని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ భారత్ బయోటెక్ అనేది
అనేది అండ్ ఈ టిప్ బార్ వ్యాక్సిన్. ఎందుకంటే మీకు అది ఇంపార్టెంట్. టిప్ బార్ వ్యాక్సిన్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. అది దేనికోసం? మలేరియానా, ఫైలేరియానా, టైఫాయిడా, దేనికోసం? దిస్ ఈస్ ఫర్ టైఫాయిడ్. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఈజ్ మేడ్ బై భారత్ బయోటెక్ కంపెనీ బేస్డ్, హైదరాబాద్ బేస్డ్ ఒక మెడికల్ రిలేటెడ్ కంపెనీ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ హైలీ సేఫ్ ఫర్ 9 to 16 years వరకు కూడా, 9 months నుండి ఇన్ఫ్యాక్ట్ 16 years వరకు. ఇన్ఫ్యాక్ట్ లెస్ దాన్ 2 yearsకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఎఫిషియన్సీ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఈ టిప్ బార్ వ్యాక్సిన్ ఏదైతుందో వరల్డ్లోనే దిస్ ఈజ్ ది వరల్డ్స్ ఫస్ట్ clinically proven కాంజుగేట్ వ్యాక్సిన్ ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లోనే. సో అలాంటి ఒక సక్సెస్ అనేది మన భారత్ బయోటెక్ అనేది. సో కరోనా టైంలో కూడా మీరు చూసే ఉంటారు, కరోనా వ్యాక్సిన్, కోవాక్సిన్ అనేది కూడా తయారు చేయడం అనేది జరిగింది భారత్ బయోటెక్ అనేది. సో ఐ గెస్ ఇప్పుడు మీకు టైఫాయిడ్ ఏంటి, దీని రిలేటెడ్ వ్యాక్సిన్ అవాయిడ్ చేయడానికి, డిసీజ్ అనేది రాకుండా. సో సింగిల్ షాట్ అనేది సరిపోతుంది. సింగిల్ షాట్ అనేది ఒకవేళ ఇస్తే ఇంకా టైఫాయిడ్ అనేది వాళ్ళకి రాకుండా ఉండడంలోని హెల్ప్ చేస్తుంది అనమాట. దాని రిలేటెడ్ ఇక్కడ డేటా అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. సో రీసెంట్లీ phase 3 ట్రయల్ అనేది ఎస్పెషల్లీ 9 months నుండి 12 years లోపల మలావి అంటే ఆఫ్రికాలో లొకేట్ అయ్యి ఉన్న ఒక ఏరియాలోని చేయడం అనేది జరిగింది. ఈ మలావి అనేది హైలీ టైఫాయిడ్ ఫీవర్ ఎండమిక్ ఏరియా అనమాట. సో ఇక్కడ టైఫాయిడ్ని రెడ్యూస్ చేయడంలోని మన హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కాంజుగేట్ టైఫాయిడ్ టాక్సిడ్ వ్యాక్సిన్ టిప్ బార్ అనేది ఏదైతే ఉందో, సో లాస్ట్ 4 years నుండి కంటిన్యూస్గా ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడ? ఈ మలావి అనే ఏరియాలోని, ఆఫ్రికాలోని అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫు అప్రూవల్ అనేది తీసుకున్న తర్వాతే. సో ఇది స్టడీ అనేది రీసెంట్లీ చేశారు. 4 years వరకు అడ్మినిస్టర్ చేస్తున్నారు కదా, ఎంతవరకు కూడాను ఇది వర్కింగ్ అనేది చేస్తుంది, ప్రాపర్గా వర్క్ చేస్తుంది. అంటే వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత కూడాను పిల్లలకి డిసీజెస్ రాకుండా ఉంటున్నాయి అని చెప్పేసి. ఇవ్వలేదనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. అయితే ద ఎఫికసీ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ వర్స్ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ స్టడీడ్ చిల్డ్రన్ వర్ వ్యాక్సినేటెడ్ విత్ ఎ సింగిల్ డోస్ ఆఫ్ ద వ్యాక్సిన్ డ్యూరింగ్ February to September 2018 ప్రకారంగా అనమాట. 2019లోని 9 to 4 million టైఫాయిడ్ కేసెస్ అనేవి అండ్ 1,10,000 డెత్స్ అనేవి వరల్డ్ వైడ్ జరిగాయి. మెజారిటీ వచ్చేసరికి టైఫాయిడ్ కేసెస్ అండ్ డెత్స్ అనేవి 2019లో సౌత్ ఈస్ట్ అండ్ ఆఫ్రికాలోనే ఎక్కువ అయిపోయాయి అనమాట. అందుకే ఎస్పెషల్లీ ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ద ఎఫికసీ వచ్చేసరికి అట్ ద ఎండ్ ఆఫ్ 4.3 years కంటిన్యూస్ ఇచ్చిన తర్వాత మీడియన్ ఫాలోఅప్ అనేది 70.6% అనమాట చిల్డ్రన్ ఏజ్డ్ 9 months to 2 years. బట్ 2 to 4 yearsలోని ఎఫికసీ అనేది ఇంకా ఎక్కువ చూపిస్తుంది, 79.6% వరకు. అండ్ ద ఎఫికసీ వాజ్ 79.3% 5 to 12 years లోపల ఒకవేళ. అండ్ 24 children who received the typhoid vaccine were diagnosed with typhoid fever, while 110 children in the control group were diagnosed with typhoid fever. సో యాక్చువల్లీ వాళ్ళందరికీ ఇచ్చిన వాళ్ళలోని తర్వాత డయాగ్నోస్ కూడా చేశారనమాట. ఇంతకీ టైఫాయిడ్ వచ్చిందా రాలేదా, టైఫాయిడ్ అసలు రాలేదా, ఏంటి సిచ్యువేషన్ అనేది. సో ఆల్మోస్ట్ నియర్ టు 75 to 80% వరకు కూడాను ఈ వ్యాక్సినేషన్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది పిల్లల మీద అనమాట. ఎందుకంటే పిల్లలు అనే వాళ్ళ తాలూకా భవిష్యత్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అందులోని కూడాను టైఫాయిడ్ లాంటి డెడ్లీ బ్యాక్టీరియా కానీ ఇఫ్ అట్ ఆల్ చిన్నపిల్లల బాడీలోకి ఎంటర్ అయ్యిందనుకోండి, ఇట్ విల్ షో ఇట్స్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్ అనమాట. అందుకని అండ్ లాంగర్ ఫాలోఅప్ అంటిల్ అట్లీస్ట్ 48 months హ్యాస్ ఐడెంటిఫైడ్ అండ్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రివెంటెడ్ బై ద ఒరిజినల్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇంటర్వెన్షన్. సో ఇంకా కంటిన్యూస్ కానీ చేస్తున్నట్లయితే ఇంకా దీని తాలూకా ఎఫికసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి. సో అబ్సల్యూట్ రిస్క్ రిడక్షన్ వాజ్ 6.1 టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ పర్ 1,000 వ్యాక్సినేటెడ్ చిల్డ్రన్ అనమాట. And the estimated cumulative vaccine is like 83.4% after 1 year, 80.7 after 2 years, 80.1 ఇలాగా ఇయర్ బై ఇయర్ ఎంతవరకు రెడ్యూస్ అవుతుంది అనేది కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. సో దట్ ఈస్ వాట్ అపియర్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. అండ్ ఈ విధంగా ఏంటి అంటే ద ఎఫికసీ ఆఫ్ ద కాంజుగేటెడ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ అట్ ద ఎండ్ ఆఫ్ 4.3 was 70.6% and 79% in children above 2 years. సో అందుకే దాని
రిలేటెడ్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వ్యాక్సినేషన్ అంటే ఏంటి, టిప్ బార్ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఇఫ్ అట్ ఆల్ టైఫాయిడ్ ఫీవర్ గురించి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురించి మీకు తెలియాలన్నా ఇదంతా కూడా ఇంపార్టెంట్. ఇదంతా కూడా కంప్లీట్ డేటా రిలేటెడ్, ఏ విధంగా ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తుందని. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ వ్యాక్సినేషన్ తయారు చేసింది ఒక ఇండియన్ బేస్డ్ కంపెనీ కాబట్టి దిస్ ఈజ్ హైలీ ఇండిజినియస్ డెవలప్మెంట్లోకి కూడా మనకు వస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Reducing ammonia emissions through fertilizer management. So this again comes under our GS3 environment అండ్ అలానే అగ్రికల్చర్ పర్స్పెక్టివ్ ఎకానమీ బేసిస్ కూడా అనమాట. అయితే ఈ ఆర్టికల్లో ఏమని చెప్తున్నారు, యాక్చువల్లీ మనకి ఏవైతే కార్బన్ డైఆక్సైడ్స్ కానీ అమోనియా, సల్ఫర్ డైఆక్సైడ్స్ ఇలాంటి ఎమిషన్స్ అనేవి ఒకవేళ గాలిలోకి వచ్చేసాయి అనుకోండి, అది ఏమవుతుంది, ఎయిర్ పొల్యూషన్ కానీ అలానే సాయిల్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్ గట్టా అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట, కలుషితం అయిపోతూ ఉంటాయి. సో అవి కలుషితం కాకుండా, పొల్యూట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం నెసెసరీ మెషర్స్ అనేవి తీసుకోవాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెషర్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎక్కడి నుండి రిలీజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి, ట్రాన్స్పోర్టేషన్ నుండి ఇంత రిలీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, అదే సరే ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ మనం అందుకే పెట్రోల్, డీజిల్ లాంటి నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి యూజ్ చేయాలి అని చెప్పేసి అట్లా డిసైడ్ అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ అమోనియా ఎమిషన్స్, సో అమోనియా ఎమిషన్స్ కూడా ఎక్కడి నుండి జరుగుతున్నాయి అనేది మనకు బేసికలీ తెలిస్తే అలాంటప్పుడు మనం ఈ అమోనియా ఎమిషన్స్ కూడా ఎలా రెడ్యూస్ చేయాలి అనేది మనకు దీనికి ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది చేయొచ్చు. అయితే ఇది ఎందుకు ఎపిర్ అయింది, సో రీసెంట్లీ కొంతమంది రీసెర్చర్స్ అనేవాళ్ళు ఎంత ఎమిట్ అవుతుంది అనేది ప్రాక్టికల్గా అండ్ అలానే దీనికి ఏ విధంగా చేస్తే బెటర్ అనేది రీసెర్చర్స్ వాళ్ళు రీసెర్చ్ చేయడం అనేది జరిగిందనమాట మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా. సో వాళ్ళు ఒక డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ అనేవి అమోనియా ఎమిషన్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ నుండి, రైస్, వీట్, మేజ్ తాలూకా క్రాప్స్, రైస్, వీట్, మేజ్ ఇవన్నీ కూడా ఖారిఫ్ అండ్ రాబీ క్రాప్స్ అనమాట. అయితే ఇవంతా కూడాను క్రాప్ ల్యాండ్ స్పెసిఫిక్ అసెస్మెంట్ అనమాట. లైక్ ఎమిషన్ రిడక్షన్స్ అనేవి ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ద్వారా చేస్తే ఒకవేళ అప్పుడు డెఫినెట్లీ లోవర్ అట్మాస్ఫిరిక్ అమోనియా ఎమిషన్స్ అనేవి 38% వరకు చేయొచ్చు. అంటే అర్థం ఏంటి, ఫర్టిలైజర్స్ అవి వేస్తున్నారు కదా రైస్ కోసం కానీ, వీట్, మేజ్ కోసం కానీ, అలాంటప్పుడు అవి వేస్తున్నప్పుడు ఏంటి అంటే ఏ వేటికి ఎంత వేయాలి, ఏ సాయిల్కి తగ్గట్టు ఆ సాయిల్కి వేయాలి, ఏ క్రాప్కి తగినట్టుగా క్రాప్కి రిక్వైర్మెంట్కి తగ్గట్టు వేయాలి. కాకపోతే అలాగే కాకుండా ఫార్మర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అలాంటి అవేర్నెస్ అనేది లేక, అటువంటి నాలెడ్జ్ అనేది లేక వాళ్ళు కొనేస్తున్నారు, ఫర్టిలైజర్స్ అనేవి వేసేస్తున్నారు. దానివల్ల ఫర్టిలైజర్ ఎఫెక్ట్ అనేది అంటే ప్రాపర్గా ఉండట్లేదు. దానివల్లే యాక్చువల్లీ రైస్, వీట్, మేజ్లోంచి ఎస్పెషల్లీ ఈ ఎమిషన్స్ అనేవి, అమోనియా ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. ఇఫ్ అట్ ఆల్ ప్రాపర్గా ఫార్మర్స్కి అవేర్నెస్ క్రియేషన్ ద్వారా ప్రాపర్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ చేసినట్లయితే అలాంటప్పుడు ఏంటి, ఈ అమోనియా ఎమిషన్స్ అనేవి 38% వరకు కూడా రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి రీసెర్చర్స్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. ఇదే విషయం ఎక్కడ మెన్షన్ చేశారు, ద నేచర్ జర్నల్. నేచర్ అనే జర్నల్ ఉంటుంది, దాంట్లో ఇది ఎపిర్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఈ అట్మాస్ఫిరిక్ అమోనియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ కీ ఎన్వైర్మెంటల్ పొల్యూటెంట్ అనమాట. సో అది ఏ విధంగా మన ప్లానెట్ని యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ హెల్త్ని రెండింటినీ కూడాను ఇది దెబ్బతింటుందన్నమాట, దెబ్బ చేస్తుంది. అరౌండ్ 51 to 60% ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు క్రాప్ కల్టివేషన్. ఆంథ్రోపోజెనిక్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది, విచ్ మీన్స్ దట్ మ్యాన్ మేడ్ ఆర్ క్రియేటెడ్ ఎమిషన్స్. అది కూడా ఎలాగా, ఈ క్రాప్స్ వల్ల, వీటి వల్ల అనమాట. అండ్ అబౌట్ హాఫ్ ఆఫ్ దీస్ ఎమిషన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ 3 మెయిన్ క్రాప్స్, దట్ ఈస్ రైస్, వీట్, మేజ్. 51 to 60% అనేది ఆల్మోస్ట్ అమోనియా అనేది మనుషుల వల్ల వస్తుంది. అది కూడా ఎక్కడ నుండి, దేంట్లోని హైయెస్ట్ పర్సంటేజ్ అనేది ఈ టాప్ మోస్ట్ 3 క్రాప్స్ వల్ల వస్తుంది అనమాట. However, quantifying any potential reductions,
క్వాంటిఫైయింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నెంబర్స్లో ఒకవేళ కానీ మనం తెలుసుకున్నట్లయితే ఎంత రెడ్యూస్ చేయొచ్చు ఏంటి అనేది ఈ అమోనియా ఎమిషన్స్ రిలేటెడ్ ఏంటి అంటే, సో అప్పుడు మనకి ఏంటి అంటే నైట్రోజన్ ఇన్పుట్స్ ద్వారా కానీ లోకల్ ఎమిషన్ ఫ్యాక్టర్స్ అవి యూజ్ చేయడం ద్వారా మనని ఈ పొల్యూషన్ని ఎలాగ మనం ఆపాలి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో దీనికోసం అని చెప్పేసి ఫ్రమ్ సౌదర్న్ యూనివర్సిటీ ఈజెంగ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, షెంజన్, చైనా అండ్ అదర్స్ వీళ్ళందరూ కూడా మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయడం అనేది జరిగింది. అమ్మోనియాని రైస్, వీట్ అండ్ మేజ్ అగ్రికల్చరల్ వరల్డ్ వైడ్ బేసిస్ ఏంటి అంటే ఎలాగా క్లైమేట్ మీద కానీ, సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ మీద కానీ, సాయిల్ టైప్స్ మీద, ఇరిగేషన్, టిల్లేజ్ అండ్ ఫర్టిలైజేషన్ ప్రాక్టీసెస్ ద్వారా ఏ విధంగా అమోనియా ఎమిషన్స్ అనేవి వస్తున్నాయి, ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది స్టడీ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ద రీసెర్చర్స్ డెవలప్డ్ ఏ డేటా సెట్ ఆఫ్ అమోనియా ఎమిషన్స్ అనమాట. 2700 అబ్జర్వేషన్స్. మెషిన్ లెర్నింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కరెక్ట్గా వర్క్ అవుతుంది అనేది గ్లోబల్ లెవెల్లో చూపించడం కోసం అని చెప్పేసి ఒక 27 అబ్జర్వేషన్స్ అనేవి వీళ్ళు క్లియర్గా చూపించడం అనేది జరిగింది. అండ్ యూజింగ్ దిస్ మోడల్ ద్వారా రీసెర్చర్స్ అనేవి వాళ్ళు ఎస్టిమేట్ చేశారు గ్లోబల్ లెవెల్లో అమోనియా ఎమిషన్స్ అనేవి 4.3 టెరాగ్రామ్స్ అంట. టెరాగ్రామ్స్ అంటే ఏంటి? 4.3 బిలియన్ కిలోగ్రామ్స్ అనేది కేవలం 2018లోనే 2018లోనే అనమాట. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ క్రాప్ మేనేజ్మెంట్ కానీ, ఫర్టిలైజర్స్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఏ విధంగా 38% రిడక్షన్ ఇన్ అమోనియా ఎమిషన్స్ జరుగుతుందో కూడా ఈ 3 క్రాప్స్ నుండి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ తాలూకా స్ట్రాటజీ అనేది ఏంటి? వీళ్ళు ఎలా అంటే బాగా చేస్తే తగ్గుతుంది అనేది చెప్పారు, కానీ ఏం చేస్తే తగ్గుతుంది అనే విషయాన్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ ఫర్టిలైజర్స్ డీపర్ ఇన్ టు ద సాయిల్ యూజింగ్ కన్వెన్షనల్ టిల్లేజ్ ప్రాక్టీసెస్ డ్యూరింగ్ ద గ్రోయింగ్ సీజన్. సో ఏదైతే రైస్కి, వీట్కి, మేజ్కి గ్రోయింగ్ సీజన్ అనేది ఉంటుందో ఆ టైంలోని ఫర్టిలైజర్స్ అవి వేసినప్పుడు పైన కాకుండా డీపర్ లెవెల్స్లో వేయడం ద్వారా, దట్టు ఏంటంటే కన్వెన్షనల్ టిల్లేజ్ ప్రాక్టీసెస్. ఇప్పుడు కొత్త ప్రాక్టీసెస్ అవి కాకుండా ఓల్డ్ మోడల్స్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఆ డీపర్ సాయిల్స్లో ఒకవేళ వేసినట్లయితే వాటి నుండి బయటకు వచ్చే ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సినారియోకి వచ్చేసరికి రైస్ క్రాప్స్ అనేవి 47% టోటల్ రిడక్షన్ పొటెన్షియల్ ఉంది. రైస్ నుండి హైయెస్ట్ రెడ్యూస్ అవుతుంది. అండ్ మేజ్ అండ్ వీట్ నుండి 27 and 26% రెస్పెక్టివ్లీ రెడ్యూస్ అనేది అవుతుంది. ఆథర్స్ క్యాలిక్యులేటెడ్ దట్ అమోనియా ఎమిషన్స్ కుడ్ రైజ్ బిట్వీన్ 4.6% to 15.8% బై 2100 కల్లా ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్పారో అలాంటి ప్రాక్టీసెస్ కానీ చెయ్యకపోతే ఎంత నుండి ఎంతవరకు 4.6% నుండి 15.8% వరకు కూడాను ఎమిషన్స్ అనేవి, అమోనియా ఎమిషన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయే ప్రమాదం అనేది ఉంది. అండ్ దట్టు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు అమోనియా ఎమిషన్స్ అండ్ ఇది GS3లో మనకి ఇంపార్టెంట్. సో ఏ విధంగా రెడ్యూస్ చేస్తే బెటర్, ఎలా జరుగుతుంది, మేజర్ ఎక్కడి నుండి వస్తుంది అనే విషయాన్ని క్లియర్గా విత్ అబ్జర్వేషన్స్తో సహా పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఐ థింక్ దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ ఐ కెన్ ఫైండ్ టుడేస్ పేపర్లోని. సో దీని బేసిస్ మనం ఈరోజు ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది UPSC కోసం లాంచ్ చేయడం అనేది జరిగింది. దీంట్లోని డైలీ CA లైవ్ క్లాస్, వీక్లీ మంత్లీ టెస్ట్, డైలీ వీక్లీ మంత్లీ కరెంట్ అఫైర్స్ PDFs అనేవి ప్రొవైడ్ చేస్తారు. డైలీ ఏ విధంగా ఇస్తారో అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ అలానే మీరు ఇవన్నీ కూడా కవర్ చేసినట్లయితే పరాణం అంటే 1 yearలో మీరు 2000+ MCQs అనేవి కవర్ చేస్తారు. సో దట్ ఎగ్జామ్కి వెళ్ళే లోపల మీకు వైడ్ ఇంటెన్స్ ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. అండ్ అలానే రివిజన్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడాను రివిజన్ సిరీస్ అనేది కూడా మనం కంటిన్యూ చేస్తామన్నమాట. సో ఇది ఏ విధంగా రన్ అవుతుంది ఏంటి అనేది ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే 499 పర్ మంత్కి జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే 9999కే లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే అర్థం ఏంటి? మీరు UPSC క్లియర్ చేసేంత వరకు కూడా అపార్ట్ ఫ్రమ్ హిందూ డైలీ మీకు PIB రిలేటెడ్ లైవ్ మింట్, డౌన్ టు అర్త్ లాంటివి, యోజన, కురుక్షేత్ర లాంటివి అన్నిట్లోంచి కవర్ చేసి మీకు ఆర్టికల్స్ అనేవి డైలీ CA లైవ్ క్లాస్లో చేస్తాం. అండ్ అలానే 1 side కూడా కాదు, 2 sides అనేది ఇంపార్టెంట్. సో కొన్నాళ్ళకి మీకు ఆర్టికల్స్ అనేవి అర్థమైన తర్వాత వీ కెన్ ఆల్సో హ్యావ్ డిబేట్స్ రిలేటెడ్ అనమాట.
ఎందుకంటే ప్రెజెంట్ కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డైలీ ఒక ఆర్టికల్ అనేది తీసుకొని కూడా డిబేట్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం, డిస్కషన్స్ అనేవి. సో దట్ కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ కోసం అనమాట. అండ్ అలానే పీడిఎఫ్స్లోని కూడా మీకు క్వశ్చన్స్ అనేవి కూడా వస్తాయి, వీక్లీ మంత్లీ టెస్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే దిస్ ఈస్ ద శాంపుల్ పీడిఎఫ్ అనమాట, కరెంట్ అఫైర్స్. డైలీ ఇలానే మీకు పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ సోర్సెస్ నుండి. సిపిఐబి రిలేటెడ్ అండ్ దిస్ కమ్స్ అండర్ లైక్ డౌన్ టు ఎర్త్ నుండి తీసుకోవడం అనేది జరిగింది ఇది. అండ్ అలానే ఇండియా టుడే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ పర్సన్స్ రిలేటెడ్, ఏ విధంగా మీకు ఎక్కడ ఇంపార్టెంట్ అనేది కూడా ఉంటుంది. అలానే తర్వాత క్వశ్చన్స్ అనేవి కూడా కవర్ చేస్తూ ఉంటాం. అంటే డైలీ క్వశ్చన్స్ అనేవి ఎన్ని ఆర్టికల్స్ నుండి వస్తున్నాయి అనే దాన్ని బట్టి బేసిస్ బట్టి క్వశ్చన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా మీకు కాంప్రహెన్సివ్గా మెటీరియల్ అనేది ఒకే దగ్గర ఉంటుంది రివిజన్ చేసుకోవడానికి. డైలీ ద హిందూ అనేది కవర్ చేయడం అనేది జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ హిందూ మిగతా పేపర్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రమ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో అవి కూడా వైడ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్స్ టుడే. దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను, అది చూడటానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ ఆఫ్ ద డే, అండ్ నిన్న ఆన్సర్ అనేది చేశారు చాలామంది, ఏ వన్ ఓన్లీ. అండ్ ఎస్, కేవలం ఒకే ఒక్క పర్సన్ మాత్రమే ఐ గెస్ విత్ నేను ఏదైతే చెప్పానో వాటితో సహా, అంటే ఎందుకు కరెక్ట్ ఎందుకు రాంగ్ అనేది కూడా మీకు రాయమని చెప్పాను. అది కూడా కేవలం ఒకే ఒక్క పర్సన్ మాత్రమే రాశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ గై. ఐ డెంట్ రిమెంబర్ ద నేమ్, బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఏ వన్ ఓన్లీ అలా సింగిల్గా పెట్టడానికి ట్రై చేయకండి. లైక్ ట్రై టు రైట్ ద స్టేట్మెంట్స్ ఆన్ దెమ్. సో అప్పుడు మీకు కాంప్రహెన్సివ్గా గుర్తుంటుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Tibbar vaccine recently seen in the news is against malaria disease. This vaccine has been manufacturing by Hyderabad-based Bharat Biotech company. Which of the following are true? A1 only, B2 only, C both, D none. కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టుడే. టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ కన్సిస్టెంట్లీ పేపర్ అనేది చదవడానికి ట్రై చేయండి. సో దాట్ డెఫినెట్లీ ద రిజల్ట్ విల్ కమ్ టు యూ వెరీ సూన్. ఓకే, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.